ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కర్కాటక రాశి వారు జాగ్రత్త. మీకున్న ఆడ స్నేహితుల వలన మీ జీవితంలో జరగబోయేది ఇదే. వారి గురించిన నమ్మలేని నిజాలను తెలుసుకుంటే భయపడతారు. అయితే కర్కాటక రాశి వారికి ఉన్న ఆడ స్నేహితుల వలన వారి జీవితంలో జరగబోయేది ఏమిటి, అలాగే వీరికి ఉన్నటువంటి ఈ ఆడ స్నేహితుల వలన వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు, వీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఈ రాశి వారు జీవితంలో అభ్యున్నతిని పొందడం కొరకు ఏ దేవత ఆరాధన చేయాలి, వీరికి ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగించుకోవడం కొరకు ఏ పరిహారాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ఈ రాశి వారు స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటారు. ఇతరుల విషయంలో వీరు జోక్యం చేసుకోరు. అలాగే వారి యొక్క సొంత విషయాలను ఇతరులకు ఎంత మేరకు అవసరమో అంతవరకే చెప్తారు. ముఖ్యంగా తమ సొంత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని ఏమాత్రం సహించరు. ఆధునిక విద్య వినూత్న వ్యాపారాల్లో వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అద్భుతమైన తెలివితేటలతో ఉన్నత స్థానాలను సులభంగా అధిరోహిస్తారు. స్వయం కృషితో పైకి వస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. వీరికి దైవభక్తి అధికంగా ఉంటుంది. పెద్దల పట్ల గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరు ఆత్మాభిమానంకి విరుద్ధంగా ఏ పని చెయ్యరు. ప్రతి పనిలో న్యాయపరంగా ఉంటారు. అన్యాయానికి అస్సలు చోటివ్వరు. ముఖ్యంగా వీరు ఎవరైతే ఆధర్మ మార్గంలో నడుస్తారో వారు ఎంత గొప్పవారైనా సరే వారిని ఎదిరిస్తారు. న్యాయం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటారు. ఈ రాశి వారు వీరి మాటలను ధిక్కరించిన వారిని జీవితకాలం కూడా శత్రువుగా భావిస్తారు. అయితే కుటుంబ సభ్యులను మాత్రం వీరు చాలా ప్రేమగా చూస్తారు. అధిక ప్రాధాన్యతను ఇస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆత్మీయ బంధువర్గం వలన స్నేహితుల వలన తీవ్రంగా మోసపోతారు. సంఘంలో పరువు ప్రతిష్టలకు వీరు ఇచ్చే విలువ కూడా వీరి కుటుంబ సభ్యుల వలన, బంధువుల వలన, మిత్రుల వలన కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే తమ సొంత వారు అనుకునే వారే కొన్ని సందర్భాల్లో వీరిని అర్థం చేసుకోకుండా ప్రవర్తించడం వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీరికి ఉన్నటువంటి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలం దూరమయ్యే అవకాశం ఉంది. అయితే వీరు తమ పర అనే భేదం లేకుండా నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సహోదర వర్గానికి చేసే సహాయం వలన సంఘంలో నిందలు మోయాల్సి వస్తుంది. ఎవరు ఏమనుకున్నా కూడా ఈ రాశి వారు వారి యొక్క సిద్ధాంతాలను మార్చుకోరు. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి వీరికి మేలుని కూడా చేస్తాయి. వీరు సంఘంలో గొప్ప గుర్తింపు కలిగిన అధికార పదవులను చేపడతారు. అలాగే సమాజంలో ఎందరికో ఉపాధిని కూడా కల్పిస్తారు. ఈ రాశి వారి స్వభావ రీత్యా చూసుకున్నట్లయితే వీరికి దివ్య స్వభావ రాశి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక విషయంపై ఒకేసారి వేగంగాను మరొకసారి నెమ్మదిగాను ఆలోచిస్తారు. కొన్ని సందర్భాల్లో అత్యధికంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటే, అలాగే మరికొన్ని సందర్భాల్లో చాలా అంటే చాలా నిదానంగా నిర్ణయాలను తీసుకుంటారు. ఈ రాశి వారు ఎవరు ఎంత బలవంతం చేసినా తమకు ఇష్టం లేని పనిని అస్సలు చేయరు. కేవలం వారికి ఇష్టమైన పనిని మాత్రమే చేస్తారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన పురుషులు చాలా అందంగా ఉంటారు. చురుకైన తెలివితేటలతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు. జీవితంలో గొప్ప పేరు ప్రఖ్యాతలను పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే నలుగురికి సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా అందంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. వీరి యొక్క మనసు కల్మషం లేని విధంగా ఉంటుంది. ఈ రాశి వారు తమ మనసులోని ఏది ఉంచుకోరో అంత బయటికి చెప్పేస్తారు. వీరు ఎవరిపైనైనా సరే ఒక అభిప్రాయానికి వచ్చారంటే వారి గురించి వారితోనే ఉన్నది ఉన్నట్లుగా నేరుగా చెప్పేస్తారు. వారు తప్పు చేసినా ఒప్పు చేసినా ఇలా చేసావని తెగేసి చెప్పేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది వీరికి మేలుని చేస్తుంది. మరికొన్ని సందర్భాల్లో ఇది వీరి మధ్య తగాదలకు తీసుకొస్తుంది. అంతేకాకుండా వీరు తెలిసి తెలియకుండా కొన్ని సందర్భాల్లో మాట్లాడే మాటల వలన అనేక మంది వీరికి శత్రువులుగా మారుతారు. వీరి మనసు చాలా సున్నితమైంది. ఎదుటివారు ఎంతటి మాట అన్నా సులభంగా బాధపడతారు. అలాగే వీరు ఎదుటివారి మాటల్ని అంచనా వేయడంలో గొప్ప ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. సులభంగా వారి మాటలను గ్రహిస్తారు. ఈ రాశి వారు పుస్తకాలు, ఉపన్యాసాలు వంటి వాటిపై ఆసక్తిని కలిగి ఉంటారు. అందరికీ ఏదో ఒక మంచి చేయాలని చూస్తారు. అందరి దృష్టిలోనూ గొప్పవానిగా పేరు పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో తమ సొంత వారికి అవకాశం ఉన్నా కూడా సహాయం చేయలేదు అనే నిందను మోయాల్సి వస్తుంది. ఎందుకంటే వీరు వారి యొక్క పేరు ప్రఖ్యాతలను ఎవరి కోసం వినియోగించరు. దీని వలన ఎంతో పేరు ప్రఖ్యాతలున్నా వారికి సాయం చేయలేదనే భావనతో
తమ సొంత వారే వీరిని అనేక సందర్భాల్లో నిందిస్తారు. ముఖ్యంగా వీరు సమాజానికి భయపడి అడ్డగోలుగా ఎటువంటి పనులు అస్సలు చెయ్యరు. ఈ రాశి వారు ఆర్థికంగా గొప్ప అదృష్టవంతులనే చెప్పవచ్చు. వీరి చేతిలో ధనం ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా వీరు ధనం వారి చుట్టూ తిరగాలి అనుకుంటారు, కానీ ధనం కోసం తాపత్రయపడరు. అలాగే దాన ధర్మాలు చేయడంలోనూ పెద్దలను గౌరవించడంలోనూ వీరికి వీరే సాటి. అలాగే వీరికి ప్రయాణాలంటే చాలా ఇష్టం. ఎక్కువ శాతం ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. తరచుగా తీర్థయాత్రలు, సందర్శనలు, విహారయాత్రలు, నూతన ప్రదేశ సందర్శన వంటివి చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోనూ బంధువులతోనూ మిత్రులతోనూ ఆనందంగా సంతోషంగా సమయాన్ని గడపడానికి చాలా ఇష్టపడతారు. వీరు ఏ రంగంలో ఉన్న వీరికి ఉండేటువంటి గౌరవ మర్యాదల్లో ఎప్పుడూ లోటు ఉండదు. ఎందుకంటే వీరు ఇతరులకు మంచి సలహాలు, సూచనలు నిజాయితీగా ఇస్తారు. అందుకే ప్రతి ఒక్కరూ వీరిని గౌరవిస్తారు. నైతిక బాధ్యతల్ని, అలాగే కుటుంబ బాధ్యతల్ని, సామాజిక బాధ్యతల్ని అద్భుతంగా నెరవేరుస్తారు. ఈ రాశి వారు ఎప్పుడు వారి స్నేహితులతో అధిక సమయం గడపాలని, అలాగే వారుకున్నటువంటి కష్టాల్లో ఆ కష్ట సుఖాలను పంచుకోవాలని కోరుకుంటారు. ముఖ్యంగా వీరికి స్నేహితులంటే పంచ ప్రాణాలు. అయితే ఈ రాశి వారు మాత్రం స్నేహితుల విషయంలో ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఎక్కువ శాతం వీరి జీవితంలో కలిగే కష్టాలకు వీరి స్నేహితులే కారణం. మరీ ముఖ్యంగా వీరి జీవితంలో ఉన్న ఆడ స్నేహితుల వలన వీరు ఊహించని కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. చెప్పాలంటే ఈ రాశి వారికి ఉన్న స్త్రీ స్నేహితులు ఇచ్చే సలహాలు, సూచనలు వీరికి ఉపయోగపడినప్పటికీ ఎక్కువ సందర్భాల్లో అవి వీరికి కీడునే చేస్తాయి. కాబట్టి ఆడ స్నేహితుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ఎప్పుడు కూడా జీవితం అనేది ప్రశాంతంగా సాగిపోవాలని కోరుకుంటారు. అయితే ఈ విధంగా వీరి జీవితం సాగిపోవాలంటే వీరి జీవితంలో ఉన్న స్త్రీలకు వీరు తగిన గౌరవాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా వీరి జీవితంలో ఉన్నటువంటి స్త్రీల స్నేహితులు ఎప్పుడు కూడా అవహేళన చేయకూడదు. అలాగే వారితో వాదనలకు అస్సలు దిక్కకూడదు. అలాగే వీరికి ఉన్నటువంటి స్త్రీ స్నేహితుల గురించి ఇతరుల ముందు మాట్లాడేటప్పుడు, చర్చించేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ రాశిలో జన్మించిన పురుషులు వారికి ఉన్నటువంటి ఆడ స్నేహితుల వలన సమాజంలో, కుటుంబంలో ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆడవారిని గౌరవిస్తూనే ఉండాలి. అలాగే వారి గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు లేకుండా స్నేహం పరిధి దాటి ప్రవర్తించకూడదు. అలాగే వీరు చేసేటువంటి తొందరపాటు నిర్ణయాల వలన మీరు ఘోరంగా దెబ్బతినే అవకాశం కూడా ఉంది. కాబట్టి నిర్ణయాలను తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక ఈ రాశి వారి జీవితంలో అభ్యున్నతను పొందడానికి చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి నవగ్రహ స్తోత్రాన్ని పాటించాలి. శుక్రవారం రోజున అమ్మవారికి పసుపు, కుంకుమలను, గాజులను, నూతన వస్త్రాలను సమర్పించడం ద్వారా మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి, అలాగే ప్రతినిత్యం అమ్మవారి నామాన్ని జపించాలి. కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా జీవితంలో అభ్యున్నతను పొందగలుగుతారు. ఈ రాశి వారు గ్రహ దోషాలను తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే వీరు సోమవారం రోజున శివునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, తేనె కలిపి అభిషేకం చేయించుకొని సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించాలి. వీలైతే మంగళవారం నియమం పాటించడం మంచిది. గోమాతకు నానబెట్టిన శనగలను తినిపించాలి. కాలభైరవ స్వామికి అమావాస్య, అష్టమి తిథుల్లో అభిషేకాన్ని చేయించుకొని కాలవ భైరవ అష్టకాన్ని పఠించాలి. వీలైనప్పుడల్లా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ, సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి. సో చూశారు కదండి, ఈ రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, వీరికున్న ఆడ స్నేహితుల వలన వీరి జీవితంలో జరగబోయేది ఏమిటి, ఈ ఆడ స్నేహితుల విషయంలో వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు అడుగు వేయాలి, అలాగే వీరి జీవితంలో అభ్యున్నతిని పొందడం కొరకు ఎలాంటి దేవత ఆరాధన చేయాలి, అదేవిధంగా వీరు గ్రహ దోషాలను తొలగించుకోవడం కోసము పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.